మీరు అల్లు అర్జున్ గారిని ఎప్పుడైనా కలిసినా? కలిసాను కదా, అంతేనా? 2-3 times కలిసాను. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇండియా వైడ్ గా ఆయన ప్రమోషన్స్ అవుతున్నాయి, అవును ఇక్కడ ఫ్యాన్స్ మీ ప్రమోషన్స్ అవుతున్నాయి, ఖచ్చితంగా. ఏ పుష్ప fans? టీమ్ ఎవరైతే అల్లు అర్జున్ తో ఉన్నారో వాళ్ళ ప్రమోషన్ అవుతుంది. అవును మొత్తానికి అయితే అందరూ ఇట్లా సోషల్ మీడియాలో వెలిగిపోతున్నారు. అవును. మరి మీరు ఎందుకు అల్లు అర్జున్ గారితో మీరు చేయొద్దు, అంటే యాక్ట్ చేయొద్దు? చేసిన అన్న యాక్టింగ్. చేసినారా? అంటే పుష్ప ఫస్ట్ నా 70mm నేను అంటే పెద్ద పెద్ద మూవీ చూడలే, చిన్న చిన్న మూవీస్ చేశాను. ఒకటి రిలీజ్ అయింది అన్స్టాపబుల్ అని, సన్నీ అన్నతో ఒక మూవీ, చిన్న రోల్ దాంట్లో. ఓకే ఓకే. అండ్ నా ఫస్ట్ నేను యాక్ట్ చేయాలనుకున్నప్పుడు సాంగ్స్, లవ్ సాంగ్స్ అవన్నీ చేస్తుంటాను నేను యూట్యూబ్ లో. సో ఫస్ట్ నా 70mm సాంగ్ 70mm లో పుష్ప 1 లో నేను ఉన్నాను. చిన్న స్టెప్ లో నేను కనిపించాను అల్లు అర్జున్ బ్యాక్ వెనక. ఆ రోజు కూడా కొంతమంది అంటారు, అంటే ఇప్పుడు సంతోష్ బాయ్ అంటే అల్లు అర్జున్ ఆర్మీ పెద్ద ఫేమస్ అయినా ఆల్రెడీ. ఇప్పుడు ఏమంటారు అంటే తమ్మునే చేయొచ్చు కదా, అంటే అల్లు అర్జున్ తమ్ముడు, ఒక బ్రదర్ ఉంటాడు అల్లు అర్జున్ లాగానే ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో. అట్లా మీరు మాత్రం ఏదో ఆయన అట్లా ఫేస్ కట్ అట్లా ఉండేసరికి అట్లా వాడుకొని ఆయన ఎదిగిండు, కానీ మీరు అట్లా కాదు, మీరు రియల్ ఫ్యాన్ గా ఉన్నారు కాబట్టి చూస్తున్నా నేను కూడా. మీరు యూట్యూబ్ లో ప్రతిది ఇస్తున్నారు, ఎక్కడ ఈవెంట్ జరిగినా కూడా అప్డేట్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీరెందుకు ఆయనతో ఒక తమ్ముడిగా చేయొద్దు? ఇప్పుడు చిరంజీవి గారి పక్కన శ్రీకాంత్ గారు చేసినట్టు మీకు అట్లా ఛాన్సెస్ చేస్తారా అన్న? వస్తుంది అన్న అది. అంటే ఇప్పుడు ఆశ ఉండాలి, నాకు ఆశ ఇప్పుడు ఎవరికైనా ఉంటది ఆశ, కానీ ఆ దేవుడు చూస్తుంటాడు, ఏదో ఒక రోజు వస్తుంది. నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, బట్ అవకాశం వచ్చినప్పుడు ఎవరికైనా కానీ ఇప్పుడు నా టాలెంట్ ఏందో నేను నిరూపించుకుంటున్నా, ఏందనేది నా వంతు నేను ట్రై చేస్తాను. సో ఆ రోజు వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. నా డ్రీమ్ అదే అన్న. నేను ఫస్ట్ 70mm లో చేయాలనుకున్నాను. ఫస్ట్ 70mm లో అల్లు అర్జున్ తో చేశాను. సెకండ్ సాంగ్ వేసి భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ గారితో 5 days షూట్ చేశాను నేను. అంటే యాక్టర్ గా ఎవరిని చేయాలి, అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే అల్లు అర్జున్ సినిమాలు. ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు రంగస్థలం తీసిన అట్లా ఇట్లా తీసినావు అని అన్నాను కదా. ఫ్యానిజమే, సినిమానే. పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు రెస్పెక్ట్. ఆయన వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టపడతాను. ఇంకా కావాలంటే జనసేన ఒక పార్టీలో నేను క్రియాశీలంగా ఉన్నా, ఒక కార్యకర్తగా కూడా ఉన్నా. బట్ ఆయన ఎప్పుడైతే టీడీపీకి సపోర్ట్ చేస్తాను వెళ్ళిండో అప్పుడు నేను డ్రాప్ అయిపోయాను. తను ఎప్పుడు సింగిల్ గా పోటీ చేస్తాడో ఖచ్చితంగా ఆయన జెండా మోస్తాను. ఆయన ఎప్పుడు సింగిల్ గా పోటీ చేస్తే, ఇట్లా వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేస్తే నా లైఫ్ లాంగ్ నేను సపోర్ట్ చేయను. December 5 ఫ్రైడే అవుతుందా? ఫ్రైడే. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే ఇక్కడనే మా ఆఫీస్ వాళ్ళు అందరం కూర్చొని అక్కడ మాట్లాడుకుంటుండే. ఓకే, ఇట్లనే ఇదే అవుతుంది, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇట్లా అవుతుంది. వాళ్ళు అన్నారు కదా December 5th మరి హాలిడేస్ ఇస్తున్నారా స్కూల్ కి అని అన్నారు. అంటే అల్లు అర్జున్ కి అందరు స్కూల్ పిల్లలేరా ఫ్యాన్స్, మరి వాళ్ళకు హాలిడే ఇస్తున్నారా మరి, ఎందుకంటే December 5 పోవాలా అన్నారు. ఇంకొకరు ఏమన్నారు అంటే, ఒరే హాలిడే ఇచ్చినా సరే 700 రూపాయలు పిల్లల దగ్గర ఉండేరా, వాళ్ళు ఎట్లా పోతారు సినిమాకి అని అన్నారు. మీరేమంటారు దీన్ని? అవునా? సో ఎవరైతే అన్నారో వాళ్ళకు నా క్వశ్చన్స్. సో వాళ్ళు ఇప్పుడు పిల్లలు, స్కూల్ పిల్లలు అంటున్నారు కదా, ఒక్కసారి వాళ్ళ అమ్మ నాన్నకి, అమ్మ నన్ను కడుపులోంచి డైరెక్ట్ 23 సంవత్సరాలు వేసి మా హీరో కట్టడి కొట్టమని పంపించినావా, లేకుంటే నేను కూడా 9 నెలలు కడుపులో ఉండి మెల్లగా పుట్టి స్కూల్కి వెళ్ళి దాని తర్వాత కాలేజ్కి వెళ్ళి తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత సినిమా అనేది ఒకటి ఉంటది, ఒక హీరో ఫ్యాన్ అయినానా అని అడగండి వాళ్ళకు. అర్థమైందా తేడా? ఎవరన్నా స్కూల్ నుంచి పైకి పోవాల్సింది. వాళ్ళేం డైరెక్ట్ అమ్మ కడుపులో నుంచి డైరెక్ట్ 23 సంవత్సరాలు ఎంప్లాయ్ అయిపోయి కట్టలేదు కదా. సో ఇప్పుడు తనకు స్కూల్ అంటే, ఇప్పుడు చాలా మట్టి స్కూల్ ఏందో అంటే జీర్ణించుకోలేక స్కూల్ అని అంటున్నారు, కానీ వాళ్ళకి కూడా స్కూల్ నుంచే తెలిసింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అట్లా అంటున్నారు, స్కూల్ అని ఎందుకు అంటున్నారు అంటే, వాళ్ళు ఇక చిన్న పిల్లలే ఫ్యాన్స్ ఉంటారని అంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా మాట్లాడుకుంటున్నారంటే అంత క్రేజ్ అని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. దాన్ని ఇప్పుడు ఒక ఎదిగేటోడి మీద ఎన్ని వంకలనే తీస్తారు, వాళ్ళకి ఏదో ఒక టార్గెట్ కావాలి చేయడానికి. అదొక స్కూల్ ఆర్గ్యుమెంట్. అందులో నేను చెప్పినాం కదా, మీరు డైరెక్ట్ మీ అమ్మ నేను డైరెక్ట్ పుట్టి డైరెక్ట్ మెగా ఫ్యాన్స్ కి కట్అవుట్ కట్టినా, వాళ్ళకి కట్టినా అడగమని చెప్పండి. సింపుల్ ఆన్సర్. లేదురా నువ్వు కూడా స్కూల్ పోయినవరా, స్కూల్ పోయిన 10th వచ్చినవరా, నీకు ఒక మెచ్యూర్ వచ్చిన తర్వాత కాలేజ్ చేసినావు, నువ్వు సినిమా హీరో అని పిచ్చేయరా ఇదని ఉంటది. వాళ్ళు ఏదంటే ఒక నింద ఏదో ఒకటి వేయాలి కదా అని వాళ్ళు వేస్తారు తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. అది జీర్ణించుకోలేక ఇప్పుడు చిన్న పిల్లల్లోనూ అల్లు అర్జున్ గురించి టాపిక్ తగ్గేది అన్న. దాని తర్వాత ముసలి వాళ్ళు కూడా ప్రతి ఏజ్ లో అల్లు అర్జున్ అంటే, ఇప్పుడు తను ఒక కమర్షియల్ సినిమా, ఇదేదో గ్రాఫిక్ సినిమాలు తీసో పెద్ద పెద్ద కట్అవుట్లు అది భారీ సెట్లు వేసో కాదు, ఒక చిన్న కమర్షియల్ సినిమాని ఈ రేంజ్. ఇప్పుడు తగ్గేదేలే అనే డైలాగ్ కామన్ డైలాగ్ అది, కానీ దాన్ని ట్రెండింగ్ చేసింది ఎవరు ఈ రోజు? చిన్న పిల్లల దగ్గర నుంచి మోడీ వరకు అందరు ప్రతి ఒక్కరు క్రికెటర్లు కానీ ప్రతి తగ్గేదేలే అన్న. అంటే
సో అంత మేనరిజం, ఒక కమర్షియల్ సినిమాని, ఒక కమర్షియల్ తెలుగు పదాలని మన తెలుగు సినిమా కూడా ఇంత పొటెన్షియల్ ఉంటుందా, ఇంత కలెక్ట్ చేయగలుగుతుందా, ఇంత డ్రామా చేయగలుగుతారు. పెద్ద స్టోరీ ఏమి ఉండదు. సుకుమార్ గారి స్టోరీలు చూడండి, ఒక జరుగుతున్న మన లైఫ్ లోనే కమర్షియల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, రంగస్థలం మూవీ ఉంది, ఎక్సలెంట్, రామ్ చరణ్ నాయుడు, జగపతి బాబు గారే మెయిన్ విలన్ అనుకుంటాం, చంపేస్తారు అక్కడ, ఇక సినిమా అయిపోయిందిరా అనుకుంటాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ క్లైమాక్స్ ప్రకాష్ రాజ్ గారు, రామ్ చరణ్. సో అలా కమర్షియల్ సినిమా. అల్లు అర్జున్ గారు కూడా ఒక కమర్షియల్ సినిమాని, ఒక సినిమా చూస్తే పిల్లలు, ఫ్యామిలీ, ప్రతి ఏజ్ వాళ్ళు చూడాలి అనే సినిమా అయితే మన తెలుగు ఇండస్ట్రీ అందిస్తూనే ఉంటాడు. అది పక్క చాలాసార్లు చెప్పాను, ఒక కమర్షియల్ సినిమాని కూడా ఇలా తీయచ్చా, ఇలా మ్యాజిక్ చేయొచ్చా అనేది పుష్ప 2 సినిమా. ఆల్రెడీ మనం చూసాం కదా పుష్ప 1, పుష్ప 2. ఇప్పుడు బాయ్ అని ఫేమస్ అయింది. ఇప్పటి నుంచి ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్రెండ్ కోసం జనసేన తర్వాత వైసీపీ వెళ్ళినప్పుడు అప్పుడు పోయిన, అప్పటి నుంచి ట్రోల్ స్టార్ట్ అయింది. ఓకే, చూస్తూ ఏమైంది, అల్లు అర్జున్ ఫ్యాన్సే మీమ్స్ పేజ్, ట్రోల్స్ పేజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే అల్లు అర్జున్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. అంటే వాళ్ళే పెడతారు, అంటే మేమే ట్రోల్ చేస్తాం, మేమే హిట్ చేస్తాం, వీఆర్ బాయ్ ఫ్యాన్స్ అని పెట్టింది వాళ్ళే కొన్ని మీమ్స్ లల్లా, ట్రోల్స్ లల్లా. అంటే ఇది ఎట్లా వైరల్ అవుతుందని చెప్పేసి సొంత హీరోనే అట్లా బ్యాడ్ చేయడం కరెక్టా ఫ్యాన్స్ కి? లేదు, అది మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్. అది ఉన్నాయి, మీమ్స్ ఉన్నాయి, ట్రోల్స్ కూడా ఉన్నాయి. ట్రోల్స్ ఎవరు, వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పుకొని మరి చేస్తారు, కానీ సొంత ఫ్యాన్ ఎవరు ట్రోల్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు తనకు ఒక రీచ్ రావాలి, ఇప్పుడు తన మార్కెట్ లో ఎవరో తెలియదు, సో తనకి ఏ విధంగా రీచ్ రావాలి. అప్పుడు ఏం చేయాలి, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి తను ఏదో పోస్ట్ చేసి తనకి రీచ్. సో అతను ముందు మాట్లాడినప్పుడు ఎంత రీచ్ ఉండే, ఇప్పుడు ఈ పెట్టిన తర్వాత ఎంత రీచ్ వచ్చింది అది కూడా చెక్ చేయవద్దు. నువ్వు అన్నది వాస్తవం, నువ్వు చెప్పింది కూడా వాస్తవమే, కానీ దాంతో రీచ్ ఏముంది. సో అది అలాంటి ఫేమ్ కోసం వాడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అది వాళ్ళ టైప్ అని నేను అనుకుంటాను. ఆ మధ్య ఒకటి వీడియో వైరల్ అయింది బాగా, అల్లు అర్జున్ గారి గురించి. పాట్నాలో ఈవెంట్ జరుగుతుంది. ఓకే, అక్కడికి శ్రీవల్లి అంటే రష్మిక అల్లు అర్జున్ గారు నడుచుకుంటూ పోతుంటే ఒక యాటిట్యూడ్ గా పోతుంది. అంటే అది యాటిట్యూడా లేకపోతే నేను ఇంత సాధించిన అని ఒక దాన్ని ఏమంటారు, ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంటా మీ ఒపీనియన్ లా? అంటే ఇప్పుడు తను మొత్తం పుష్పరాజ్, ఇప్పుడు ఎవరు ఆర్టిస్ట్ అడిగినా తను మొత్తం మైండ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు దాంట్లోనే ఉంటాడేమో, పుష్పరాజ్ అంటున్నారు కదా. సో అక్కడ ఏంటంటే అంత క్రౌడ్ రాగానే ఒక ఆనందము. సో క్యాజువల్ గా ఇప్పుడు కొన్ని వాకింగ్ లో స్మైల్ ఉంటది, కొందరు యాటిట్యూడ్ చూపిస్తారు, అదొక స్టైల్ ఆఫ్ తప్పించి. సో ఇప్పుడు వెతకడాలంటే, కారణాలు మాట్లాడాలంటే బొమ్మని బిమ్మ అంటారు, బొమ్మని తిమ్మ అంటారు. వాళ్ళ పని ఏంది, ఒక వర్గం ఉంటది, ప్రతి హీరోకి ఒక వర్గం, ఇది ఎక్కింది, బల్బ్ ఎక్కింది, ఆడ ఇట్లా అనడం అవసరం, ఇట్లా చూడడం అవసరం, ఖచ్చితంగా ఒక హీరో అది చేస్తారు. మనం దాని గురించి మాట్లాడుకుంటే వేస్టే. ఎందుకంటే మీరు చెప్పేంత అంత మంచి మనసా అల్లు అర్జున్ గారిది? ఖచ్చితంగా ఒక పర్సన్ అల్లు అర్జున్ గారిని హెల్పింగ్ నేచర్ ఉంటుంది, ప్రతి దాంట్లో తన ముందు ఉంటుంది. చెప్పుకోడు చాలా మట్టుకు, ప్రతి దాంట్లో తన హెల్పింగ్ నేచర్. అంతేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి 2 lakhs డొనేషన్ చేశారు జనసేన పార్టీ అప్పుడు. ఒక్కొక్క ఫ్యాన్స్ కి 2 lakhs డొనేషన్ చేశారంటే అర్థం చేసుకోండి ఎంత మంచి మనసు. కేరళలో ఒక అమ్మాయిని చదివిస్తుంది. చాలా మంది కొన్ని బయట చెప్పుకోరు, కొన్ని అలా హెల్పింగ్ చేస్తూనే ఉంటారు. బట్ అంటే ఇప్పుడు తను ఒక స్థాయి, అంటే బుచ్చిబాబు గారు తనను తనే తయారు చేసుకున్నాడు అంటే ఎస్ ఈస్ మెగా ఫ్యామిలీ. మేము ఇప్పటికీ చిరంజీవి గారు సపోర్ట్ లేదని, చిరంజీవి గారు లేదని మేము ఎప్పుడు అనము. యా, స్టార్టింగ్ లో ఉపయోగపడ్డది. మీరు కూడా ట్రోల్ స్టార్ట్ చేసింది కదా అన్న. ఎవరు ట్రోల్ చేశారు? ఇప్పుడు స్టార్ట్ చేసింది మీరా వాళ్ళ? ఫస్ట్ వాళ్ళే కదా. ఆర్మీ అంటున్నారు, ఎందుకని ఆర్మీ అంటే ఇప్పుడు ఒక హీరోకి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరు ఉంటారు, ఇండివిజువల్ కి ఫ్యాన్స్ ఉంటారు కొందరికి. ఇప్పుడు అంతెందుకు మన ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, జనసేన మన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఉన్నారు. సో అది క్లోజ్ చేసేసి కాంగ్రెస్ లో కలిపేశారు. కాంగ్రెస్ లో కలిపారని తర్వాత జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ పెట్టారు. సో అప్పుడు చిరంజీవి గారు ఇద్దరు సపరేట్ పార్టీలు కదా. సో ఈయనైతే అల్లుడు పక్కన పెడతారు, ఇద్దరు అన్నదమ్ములే కదా. సో అప్పుడు ఇద్దరు మాట్లాడారు, అప్పుడే వాళ్ళు డివైడ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, అంటే పవన్ కళ్యాణ్ కి సపరేట్ ఫాలోయింగ్, మెగా ఫ్యాన్సే కాకుండా ఇండివిజువల్ గా ఫ్యాన్స్ కొందరు ఉంటారు. అప్పుడు డివైడ్ అయిపోయారు పవన్ కళ్యాణ్ కి. అట్లాగే ఇప్పుడు అల్లు అర్జున్ కు కూడా డివైడ్ అయిపోయారు ఫ్యాన్స్. దాన్ని మీరు ఎందుకు మేము అనుకుంటారు? సో ఇండివిజువల్ గా ఇప్పుడు ఏ హీరో కన్నా ఇండివిజువల్ గా ఎదగాలి ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు ఎన్నిసార్లు అంటే మెగా ప్రస్తావన తీస్తారు, బోర్ కొట్టదా అని చెప్పారు. తను ఎదుగుతున్నాడు తన వేళ. ఇప్పుడు తను స్టార్టింగ్ స్టేజ్ లో అయితే, ఇప్పుడు మన నాగ చైతన్య కూడా మొన్న ఒక ఈవెంట్ లో చెప్పారు. సో కష్టపడి కిరణ్ గారు మీరు వచ్చారు, కానీ నాకు అది లేదు, నాకు ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉంది, సో అది కష్టపడడం రావాలి నాకు, దానికి నేను డయాట్ ఫ్యాన్ నీకు అని చెప్పాడు. సో వీళ్ళకు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ప్రతి ఒక్కరికి, ఇటు చూస్తే తాత ఎన్నో చిత్రాలు నటించిన ఒక గొప్ప నటుడు, వాళ్ళ నాన్న మంచి ప్రొడ్యూసర్, ఇటు మామ ఏమో
పెద్ద స్టార్, అప్పటికి మన తెలుగు ఇండస్ట్రీ రూల్ చేస్తున్న ఒక స్టార్. సో అంత సపోర్టింగ్ ఉంది. సపోర్టింగ్ ఎక్కడ వరకు ఫస్ట్ సినిమా వరకే ఉంటుంది. దాని తర్వాత మరి ఇప్పుడు మెగాస్టార్ అందరు ఇప్పుడు అల్లు అర్జున్ విషయం మరి ప్రతి స్టేజ్ మీద ఎదిగే వరకేమో అల్లు అర్జున్ గారు మెగాస్టార్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి చెప్పి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లే మరి? ఎందుకు ఇప్పుడు మొన్న బేబీ ఈవెంట్ కూడా కట్టే కాలేంత వరకు పవన్ కళ్యాణ్ వరకు పుష్ప ఈవెంట్ లో ఒక్కసారి కూడా ఎప్పుడు మాట్లాడు. అవును, ఇప్పుడు తనకు సొంతంగా తన క్రేజ్ అంటే మన ఎదిగేదాకా వాడుకొని ఇప్పుడు అంటే ఇప్పుడు నన్ను వాడుకున్నాను నాకు ఇక్కడ విమర్శించాడా చెప్పండి? చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు సరే మీరు అంటున్నారు కదా మాట్లాడలేదని, సరే అది మాట్లాడలేదు, దీనికి ఒక్క జవాబు ఇచ్చేసి దానికి ఆన్సర్ తెలిసిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఫ్యామిలీ పరంగా మెగా ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ పర్సనల్ గా వాళ్ళకు ఇష్యూ వస్తే, అల్లు అర్జున్ కి ఇష్యూ వస్తే ముందు చిరంజీవి గారు వస్తారు. పవన్ కళ్యాణ్ కి ముందు ఏదైనా ఇష్యూ అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఉంటారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, వాళ్ళు ఖచ్చితంగా బంధం. ఇది మన ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి, అదొకటే. కానీ సినిమా పరంగా ఖచ్చితంగా పోటీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అందరు అంటున్నారు ఎందుకు పోటీ చేయలేని. సో మొన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నాగబాబు గారు ట్వీట్ చేశారు, చిరంజీవి గారు ట్వీట్ చేశాడు, మన సాయి తరం తేజ్ అన్న అన్ఫాలో కొట్టిండు, మళ్ళీ ఫాలో కొట్టి పుష్ప ట్రైలర్ చాలా బాగుందని ట్వీట్ చేశాడు. వరుణ్ అన్న కూడా పుష్ప వండర్ అని చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీలో ట్వీట్ చేశాడు కదా. అంత మంచి బాండింగ్ ఉంది, అందుకనే ఆయన మాట్లాడుతున్నారు. ట్వీట్ చేశారా ఎవరన్నా? మరి వాళ్ళు ట్వీట్ చేయొచ్చు కదా. ఇప్పుడు తనని అల్లు అర్జున్ ఎప్పుడు మెగా ఫ్యాన్స్ కానీ వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నారు, కానీ అల్లు అర్జున్ ని వాళ్ళు అవాయిడ్ చేస్తూనే ఉన్నారు. మీకు ఈ విషయం తెలుసో లేదో, బ్లడ్ బ్యాంక్ లో ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కాల్ పెట్టలేడు. ఎందుకు పెట్టలేడు? తనకు అవమానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తను అంతా వాళ్ళ గురించి పొగిడి మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా ఒక రెస్పెక్ట్ అంటూ ఉంటది కదా. సో ఎవరికి ఉండదండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను ఉండాలి, నేను నాన్న ఇప్పుడు ఎదగాలని ఉంటది. సో నాకు తెలిసి ఇదంతా డిసిషన్ తీసుకుంది వాళ్ళు అవమానించబట్టే. సో నేను ఇంత గౌరవిస్తున్నా, నన్ను మళ్ళీ అవమానిస్తున్నారు అని చెప్పి తను ఇండివిజువల్ గా ఆర్మీ అని ఒక పెట్టుకుని ఫ్యాన్స్, తనకు కూడా సపరేట్ ఫాలోయింగ్ ఉంది కదా. సో అది పెట్టుకుని ఈ రోజు పాట్నాలో కానీ ఇదంతా వీళ్ళు చెప్తే రాలేరు కదా, వీళ్ళు కట్అవుట్లు కడితే రాలేరు కదా. చిరంజీవి గారి బర్త్డే అప్పుడు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో ప్రతిదీ పోస్ట్ చేస్తారు. అవును. తర్వాత ట్విట్టర్ లో కూడా ఎప్పుడు యాక్టివ్ ఉంటారు. అవును. చిరంజీవి గారి బర్త్డే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో మై స్ట్రెంగ్త్ అండ్ మై ఎవ్రీథింగ్ అని స్టోరీ పెట్టిండు ఇన్స్టాగ్రామ్ లో. చిరంజీవి గారు కనీసం హ్యాపీ బర్త్డే అని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి. ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు చేయలేదు మరి? కావాలనే కదా. అప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటుంది, వాళ్ళకు అన్ని షెడ్యూల్లో ఆ టైం బట్టి ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు పోస్ట్ చేసేస్తారు. పర్టికులర్ ఇప్పుడు ఇదే కదా, మనం అది పోస్ట్ చేయలేదు, ఇది చేయలేదు, ఇది అన్నం. ఇప్పుడు రామ్ చరణ్ అన్నారు, ఇప్పుడు కళ్యాణ్ బాబాయ్ నా ఈవెంట్ కి వచ్చాను, నెక్స్ట్ మూవెంట్ కి రావచ్చు రాకపోవచ్చు, అది మాకు పర్సనల్ ఉంటది. మీరు చెప్పిన మాత్రాన చెప్పారు కదా, అదే ఎగ్జాంపుల్. మనం దాన్ని సాగదీసే దూరం చేస్తున్నామేమో నాకు అనిపిస్తుంది. మీ ఫ్యాన్సే కావాలని ఈ గొడవలు పెట్టేదే మీరని. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం మాట్లాడరు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడరు, బూతులు అన్ని మాట్లాడేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళు ఎలిగేషన్ ఉంటారు. మీరు ఏమంటారు అన్న దానికి? అవునా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం మాట్లాడరా? అసలు బూతులు వాళ్ళు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ బూతులే మాట్లాడతారని అంటున్నారు. చెప్పు, మనం ఇప్పుడు సర్వే దిద్దాం. ఒకటి ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేసిరా, మేము వాళ్ళని ట్రోల్ చేసిరా? సో అంటే అల్లు అర్జున్ ఎదుగుదలని చూసి వాళ్ళు వేసుకున్నారా? అంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిండు, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో అప్పుడు వీళ్ళకి అభ్యర్థం రాలేంది. సో సొంత అన్నదమ్ములే కదా, ఇద్దరు ఒక పార్టీలో లేరు. సో అప్పుడు వీళ్ళకి అభిప్రాయం రాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వీళ్ళకి సపోర్ట్ చేస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సో బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు, ఇక్కడ పార్టీలో సపోర్ట్ చేయొచ్చు, అక్కడ పొత్తులు పెట్టుకోవచ్చు, మళ్ళీ వాళ్ళనే తిట్టచ్చు, మళ్ళీ వాళ్ళతోనే కలిపోవచ్చు, ఇవన్నీ ఓకే. సో ఇది తప్పు కాదు. సో అల్లు అర్జున్ గారు తన వ్యక్తిపరంగా సో తన ఇష్టమైన దోస్తుకు ఫ్రెండ్ కి మాట ఇచ్చాను కానీ వెళ్తే ఇది తప్పు. సో ఎవరికి తప్పు దీంట్లో? మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు చెప్పండి? ఒక వైఎస్ జగన్ గారికి తప్ప ఎందుకు సపోర్ట్ చేయలేదు? సో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరు ఇన్ని రాజకీయాలు మాట్లాడుతున్నారంటే నాకు తెలిసి అల్లు అర్జున్ గారు కూడా పాలిటిక్స్ లోకి వస్తున్నారు. ఇప్పుడు వైసీపీ కాదు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇదంతా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పార్టీ ఉన్నప్పుడు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? అప్పుడే బీజేపీని ఎందుకు? అది వేరు. ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉంటే జగన్ ఎందుకు? అవును, ఇష్టపడరు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా, ఇప్పుడు నా ఫ్రెండ్ కు మాట ఇచ్చాను, సో ఇప్పుడు జనసేనకు ఓటేయద్దు కానీ సరే ఫ్రెండ్కి వెళ్ళిండు కానీ ఫ్యాన్ కి ఓటేయండి, జగన్ కి ఓటేయండి అని ఎక్కడ చెప్పిండా? సో వ్యక్తిగతంగా నా అనుకున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ కి నేను ఎక్కడికైనా వెళ్తాను. సో అక్కడ ఏ ఊరున్నా ఇక్కడ జనసేనకి విశేష చెప్తూ ఇక్కడ మా ఫ్రెండ్ గెలవాలి, తను మంచి చేయాలని నేను ఏదో ఒక రోజు మాట ఇచ్చినా అని చెప్పి వెళ్ళిండు. కానీ అక్కడికి వెళ్ళి మన వైసీపీ కండువా వేసుకొని ఫ్యాన్ బట్టి ఫ్యాన్ కి వేయండి అమ్మా అని చెప్పలే కదా.
మా ఫ్రెండ్ గెలవాలి ఒక మంచి వ్యక్తి అని చెప్పి. సో అంతేందుకు మొన్న గెలవని తర్వాత టీడీపీ ఒక వ్యక్తి అక్కడ గెలిచిన ఎమ్మెల్యే విశేష చెప్పిండు కదా, ఇద్దరు కండువాలు అవును. మరి దానికి టీడీపీలకు వచ్చేసినట్టు అట్లా ఉండదు. వ్యక్తిగతంగా ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు, అవును. అది వాళ్ళు ఆలోచన బట్టి ఉంటది. అంటే మేము చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని తిట్టిండు, ఇప్పుడు టీడీపీని ఎంత తిట్టిండు, నా పర్సనల్ గా అటాక్ చేశారు, మా అమ్మని తిట్టారు, మళ్ళీ వాళ్ళని కలిపిండు కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడారు? సో మేము విమర్శించేది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కానీ మెగాస్టార్ ఫ్యాన్స్ ని ఎవరన్నా కానీ వ్యక్తిగతంగా మీరు అటాక్ చేస్తే ఆ టాపిక్ మీదనే రివర్స్ క్వశ్చన్ వేస్తుంది తప్పించి వ్యక్తిగతంగా మేము మాట్లాడబోము. వాళ్ళు మా వ్యక్తిగతంగా మాట్లాడితే అప్పుడు మాట్లాడదు. సో ఇంత ఇప్పుడు వీళ్ళంతా మీరే చేసి అంటున్నారు కదా, ఐమాక్స్ దగ్గర మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అల్లు అర్జున్ ట్విట్టర్ కి ఫేక్ ట్విట్టర్ కి మీకు తెలుసా? ఇప్పుడు అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు అంటారు, సో ఐమాక్స్ దగ్గర ఒక లేడీ చాలా వల్గర్ గా మాట్లాడారు. ఏమని చెప్పింది? ట్విట్టర్ లో మా తాత చెప్పులు లేకపోతే మీరు చెప్పులు కుట్టుకున్నాను అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారా? ఎవరో ఫ్యాన్ మేట్ చేసి దాన్ని వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే వాళ్ళు ఎంత అన్ఎడ్యుకేట్ వెళ్ళలో మీరు ఆలోచించండి. మరి ఇప్పుడు ఇవన్నీ అవుతుంటే అల్లు అర్జున్ గారు ఆపండి, ఇట్లా ఏం చేయకండి అని చెప్పొచ్చు కదా. అల్లు అర్జున్ గారు రియాక్ట్ గారు, అటు పోతే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ గారు, మన ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుచచ్చుడు? ఖచ్చితంగా ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారని పక్కన పెట్టండి. ఫ్యానిజం అనేది మా హీరో. నువ్వు కూడా ఆమెను తిట్టినావు కదా అన్న, మరి ఖచ్చితంగా ఏ విధంగా తిట్టినా ఏ విధంగా. సో నువ్వు తిట్టినావు కదా, సో నీకు ఫేక్ అకౌంట్ కి ఒరిజినల్ అకౌంట్ కి తేడా లేకుండా తిడుతున్నావు కదా అని ఖచ్చితంగా రియాక్ట్, ఆ టాపిక్ మీద రియాక్ట్ అయినా నిన్ను నువ్వు చూసుకో ఇదని మాట్లాడినావు ఖచ్చితంగా. నేను ఇప్పుడు ఆ టాపిక్ మీదనే కౌంటర్ ఖచ్చితంగా.